నా పేరు గుర్రాజు ఆలివ్ మిఠాయి. దాదాపు అందరూ సుపరిచితులే. ఈ నమ్కీన్ అసోసియేషన్, వరల్డ్ మిఠాయి నమ్కీన్ అసోసియేషన్ గత 9 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ఆకర్షిస్తూ జరుగుతున్నటువంటి గొప్ప సమ్మేళనం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ అసోసియేషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ మీటింగ్కి నేను ఢిల్లీలో వెళ్ళాను. పట్టుకొని 10-15 స్టాల్స్ లేవు. బట్ ఈ రోజున 1000కి పైగా స్టాల్స్తో ఈ రోజున ఎగ్జిబిషన్ జరుగుతుంది. అలాగే ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానో లేకపోతే లోకల్గా ఉన్న కంపెనీలో పార్టిసిపేట్ చేసి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీ కలిగిన కంపెనీలు కూడా ఈ రోజున వచ్చి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ టెక్నాలజీ తెలుస్తుంది, అలాగే ప్యాకేజింగ్ టెక్నాలజీ తెలుస్తుంది, ప్రొడక్షన్ టెక్నాలజీ తెలుస్తుంది. ఈ అన్ని రంగాల్లో వస్తున్నటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు అన్వయించుకుంటూ సాగుతున్నటువంటి గొప్ప జర్నీ ఇది ఈ వరల్డ్ నమ్కీన్ అసోసియేషన్. సో నిజంగా చెప్పాలంటే ఇది వచ్చిన తర్వాత మా అందరికీ ఒక మంచి ధైర్యం వచ్చింది, మా అందరికీ ఒక సపోర్ట్ వచ్చింది, మా అందరికీ ఈ రోజున ఒక జిఎస్టీ కానివ్వండి, అనేక విషయాల్లో భారతదేశంలో ప్రధానితో మాట్లాడగలిగినటువంటి సత్తా కలిగినటువంటి పీపుల్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మాట్లాడి ఈ జిఎస్టీని 5% తీసుకొచ్చారు. ఈ 5% జిఎస్టీ అనేది మాకు గొప్ప మలుపు అని చెప్పచ్చు. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజున ఇండస్ట్రీ మొత్తం. అంతేకాకుండా ఈ అసమాన భారతీయ వారసత్వ సంపదని కాపాడడంలో ఒక గొప్ప పాత్రని పోషిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే విదేశీ మార్కెట్ ద్వారా అనేక సంస్థలు దేశంలో చొరబడి రకరకాలైనటువంటి ఫుడ్ని అందిస్తున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఇంకా మన భారతదేశపు మూలాల నుంచి వచ్చిన మిఠాయిలు బతుకున్నాయి అంటే అది WMNC వల్ల మాత్రమే జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడో ఉన్న మిఠాయిలు, ఊర్లలో ఎక్కడెక్కడో ఉన్న మిఠాయిలు, శ్రీకాకుళంలో ఉటంకి ఉంది, అది ఎవరికి తెలియదు, దాన్ని తీసుకొస్తున్నారు. అలాగే మన తాపేశ్వరంలో కాజా ఈ రోజున ప్రజల్లో ముందుకొచ్చింది. అలా అనేకమైనటువంటి అంతరించిపోతున్న మిఠాయిల్ని కూడా తిరిగి ప్రజలకు పరిచయం చేయడంలో WMNC ఒక ఉత్తమమైనటువంటి విజయాన్ని సాధించింది అని చెప్పడంలో ఎక్కడా కూడా లేదు. అలాగే హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో ఎన్నో ఫేమస్ స్వీట్స్ ఉన్నాయి. షాయి తుకడా, భారతదేశం అంతా కూడా మన ఆ స్వీట్ తింటే గిలో ఫిర్దోస్, అసలు ఈ మాటలు వినడానికే మనకి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఎంతో అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మిఠాయిలు ఉన్నటువంటి దేశం భారతదేశం. సో భారతదేశం యొక్క వారసత్వ సంపద అంటే కేవలం కట్టడాలు, సంస్కృతి, సాంప్రదాయాలే కాదు, వాటితో పాటు మన తిరుబండారాలకు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది అని తెలియచెప్పే విధంగా సాగుతున్న ప్రయాణమే ఈ WMNC. సో దీన్ని అన్ని రాష్ట్రాల్లో చాలా గట్టిగా సమర్థిస్తున్నారు. అన్ని రాష్ట్రాల మిఠాయిని మేము తినగలుగుతున్నాం. మాకు ఒకప్పుడు మా మిఠాయిలు మాత్రమే తెలుసు, కానీ ఈ సంస్థ ద్వారా మాకు భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల మిఠాయిల యొక్క చరిత్ర తెలుస్తుంది, వాటి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. దీన్ని మేము ప్రపంచానికి అందించడంలో అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధించామని చెప్పచ్చు. అలాగే మాకున్నటువంటి అనేక సమస్యలు అంటే ఇండస్ట్రీకి వచ్చేటటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడంలో కూడా WMNC అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. భవిష్యత్తులో ఇది మరెంతో మంది స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యాపారస్తులకి ఒక అండగా ఉంటుందని, వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కోసం ఉపయోగపడుతుందని, నిర్విఘ్నంగా ఇది కొనసాగగలగదని గట్టిగా చెప్పగలుగుతున్నాం. సో ప్రభుత్వం అందిస్తున్నట్టు సహకారానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. सर ये आप बोलिए ये मीटिंग के बारे में कौन आना